అద్భుతమైన త్రిశూలము, నాగదేవత, పెద్దమ్మ తల్లి దర్శనం చేసుకున్నారు కదా. అండ్ ఇంత అద్భుతమైన ప్లేస్ చూడండి, ఇంత అద్భుతమైన పెద్ద పెద్ద బిల్డింగ్ల మధ్యలో ఉన్న ఈ అద్భుతమైన దేవాలయము ఎక్కడో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది. ఇప్పుడు మనం అర్ధనారీశ్వర స్వామి వారి టెంపుల్కి వెళ్తున్నాము. హైదరాబాద్లో ఉన్న మొత్తం ప్రపంచంలోనే ఉన్న ఏకశిల అర్ధనారీశ్వర స్వామి వారి దేవాలయానికి మనం వస్తున్నాము. సో ఇప్పుడు శిల్పారామం దాటంగానే మీకు హైటెక్స్ ఉంటుంది. ఆ హైటెక్స్ నుంచి లోపలికి 1 కిలోమీటర్ దూరంలో మీకు వస్తే 1.5 కిలోమీటర్ దూరంలో మీరు వెళ్తే ఫ్రెండ్స్ మీకు ఈ అద్భుతమైన దేవాలయం వస్తుంది. సో ఈ దేవాలయం గూగుల్ అడ్రస్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అది మీరు చెక్అవుట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఈ దేవాలయానికి వచ్చేసాం. చాలా అద్భుతమైన దేవాలయము. హైదరాబాద్లోనే కాదు ఫ్రెండ్స్, మొత్తం ప్రపంచంలోనే ఈ దేవాలయం అనేది ఒకటే ఉంది. ఏకశిల అర్ధనారీశ్వర స్వామి వారి దేవాలయము. ఏంది వీళ్ళు పక్కకి వెళ్ళిపోయారు? సరే, ఎనీవే మనం ముందుకైతే వెళ్ళిపోదాం. అండ్ హాయ్ నడువురా, మనం గుడి లోపలికి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు గుడి లోపలికి వెళ్ళిపోయి మనం ఈ గుడిని ఎక్స్ప్లోర్ చేద్దాం ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు మనం ఎంటర్ అయిపోయాము దేవాలయంలోకి. ఎంటర్ కాగానే మీకు రైట్ సైడ్లో చూపిస్తాను ఒక పెద్ద త్రిశూలం అనేది ఉంది. అండ్ తర్వాత మీకు లెఫ్ట్ సైడ్ వెళ్తే ఫ్రెండ్స్ మీకు దేవుడి ఈ దేవాలయాన్ని ముందు భాగం అనేది కనిపిస్తుంది. అండ్ ఈ మధ్యలోనే మీకు పెద్దమ్మ అమ్మవారు కనిపిస్తారు. సో మీకు ఆఖరిలో చూపిస్తాను. అండ్ మనం ఇప్పుడు ఈ దేవాలయం ముందు భాగంలోకి వచ్చేసాము. ఈ అద్భుతమైన దేవాలయం ముందు భాగంలోకి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, 2 పెద్ద ధ్వజస్తంభాలు ఉన్నాయి. దీని స్పెషాలిటీ వచ్చేసి ఈ ధ్వజస్తంభాలు ఏకశిల ధ్వజస్తంభాలు ఫ్రెండ్స్. అండ్ మీరు గమనించారా ఈ అద్భుతమైన దేవాలయం డిఫరెన్స్ ఏం కనిపిస్తుందో? ఎస్, ఇది మొత్తం నల్ల రంగులో ఉంది. బ్లాక్ కలర్లో ఈ దేవాలయం అంబియన్స్ అనేది ఉంది ఫ్రెండ్స్. దీని గురించి మనం ముందు తెలుసుకుందాము. అండ్ ఇప్పుడు మనం దేవుని దర్శనం కోసం ముందుకు వెళ్ళిపోదాం. మీకు కనిపిస్తున్నట్టుగా ఇక్కడ పైన చూడండి 2 నేత్రాల మధ్యలో త్రిశూలం అనేది ఉంది. అండ్ తర్వాత ఈ దేవాలయం గర్భగుడిలో మీరు శ్రీచక్రాన్ని కూడా చూడొచ్చు ఫ్రెండ్స్, చూడండి. అండ్ తర్వాత గర్భగుడి దగ్గరలోనే మీకు అయ్యవారు అమ్మవారి పాదుకలు కూడా కనిపిస్తాయి ఫ్రెండ్స్. నేను మీకు ఈ వీడియోలో చూపించలేకపోయాను, కానీ మీరు దర్శనం చేసుకున్నప్పుడు మాత్రం తప్పక గమనించండి. ఇప్పుడు మనం దేవుని దర్శనం అనేది చేసుకుందాం ఫ్రెండ్స్. అద్భుతమైన దర్శనం తర్వాత మీకు ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తాను ఈ వీడియోలో మీకు. అండ్ చూడండి రైట్ సైడ్లో శివయ్య ఉన్నారు అండ్ లెఫ్ట్ సైడ్లో పార్వతి అమ్మవారు ఉన్నారు. సో ఇద్దరి కలయికతోనే ఈ అర్ధనారీశ్వర దేవాలయం అనేది ఇక్కడ కట్టారు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దర్శనం చేసుకుందాము. సో జనరల్గా నల్ల రంగు అనేది చెడు అంటారు, కానీ ఇప్పుడు మనం ఫస్ట్ దర్శనం చేసుకుందాం, తర్వాత వచ్చేద్దాం ఫ్రెండ్స్. చూస్తున్నారు ఎంత అద్భుతంగా ఉన్నారో అర్ధనారీశ్వర స్వామి వారు. సో రైట్ సైడ్లో శివయ్య అండ్ లెఫ్ట్ సైడ్లో పార్వతి అమ్మవారు కొలువు తీరారు. చాలా అద్భుతంగా అనిపించింది. చూసినంతసేపు చూస్తూనే ఉండిపోవాలనిపించింది ఫ్రెండ్స్. ఈ దేవాలయం ఈ విగ్రహం అనేది ఏకశిలా విగ్రహము. అండ్ ఇప్పుడు దర్శనం అయితే చాలా అద్భుతంగా జరిగింది. సో అండ్ ఇప్పుడు మనము పక్కనే ఉన్న ఇంకొక దేవాలయము హేమలాంబ రేణుక అమ్మవారు దేవాలయానికి ఇప్పుడు మనం దర్శనం చేసుకుందాము. చిన్నమ్మ దేవాలయం అని కూడా అంటారు. సో జనరల్గా ఈ నల్ల రంగు ఈ దేవాలయానికి ఎందుకు ఇచ్చారనేది తెలుస్తుంది ఇప్పుడు. సో నల్ల రంగు చెడు కాదనేది ప్రతీక. ఈ నల్ల రంగుతో ఈ దేవాలయానికి ఒక అద్భుతమైన అందం అనేది వచ్చింది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం హేమలాంబ రేణుక అమ్మవారి దర్శనం చేసుకుందాం ఫ్రెండ్స్. సో అద్భుతమైన దర్శనం జరిగింది. నేను మాత్రం చాలా అంటే చాలా అమేజ్ అయిపోయాను. అమ్మవారు చాలా అద్భుతంగా ఉన్నారు ఫ్రెండ్స్. సో అమ్మవారి దర్శనం కాగానే అమ్మవారి ఎదురుగానే మీకు ఇక్కడ నాగదేవత అమ్మవారు ఇక్కడ కొలువు తీరారు. నాగదేవత అమ్మవారు దర్శనం చేసుకునేంత వరకు మీకు ఈ గుడి వ్యవస్థాపకుల గురించి చెప్తాను ఫ్రెండ్స్. ఈ గుడిని కట్టించింది మైపాల్ యాదవ్ గారు అండ్ మధులత గారు. సో ఈ అద్భుతమైన దంపతులే ఈ దేవాలయాన్ని కట్టించారు. సో ఈ దేవాలయం గురించి ఎక్కడా కూడా ఒక్క రూపాయి కూడా ఫండ్ విధంగా కానీ ఇంకే రూపంలో కానీ తీసుకోలేదంట. వాళ్ళే స్వయాన తమ ఓన్ డబ్బులతో ఈ అద్భుతమైన దేవాలయాన్ని కట్టారు. అండ్ చూడండి ఎంత ఓపెన్ ప్లేస్ ఉందో గుడి ఎదురుగా. అండ్ ఇది హోమం పూజలు చేసే ఇది ప్రాంగణం ఇది. అండ్ పక్కకే మీకు రైట్ సైడ్లో కొద్దిగా ముందుకు వెళ్తే ఈ ఓపెన్ ప్లేస్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఎంత అద్భుతమైన పెద్ద త్రిశూలం కూడా మీకు ఈ స్టేజ్ మీద కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు
ఇక్కడ పూజలు హోమాలు అండ్ ప్రోగ్రామ్స్ జరుగుతాయి ఫ్రెండ్స్, భజనలు జరుగుతాయి ఇక్కడ. అండ్ ఫోటోగ్రఫీ కూడా చాలామంది తీసుకుంటారు ఇక్కడ ఫొటోస్ వచ్చిన వాళ్ళ భక్తులు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే గుడి ప్రాంగణం మొత్తం, ఈ గుడి చుట్టుముట్టు మొత్తం మీకు అర్ధనారీశ్వర విగ్రహాలు చాలా ఉంటాయి. ప్రతి ఒక్క విగ్రహం ఒక్కొక్క రూపం అనేది దాల్చుకుంటూ సో దాని అర్థం అనేది చెప్పుకుంటూ చాలా వివరంగా ఉంది. కానీ మనం ఆ వీడియో అనేది తీయలేకపోయాం ఫ్రెండ్స్. అండ్ చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో ఈ వ్యూ అనేది, దేవాలయం వ్యూ అనేది. పెద్ద పెద్ద స్కై స్క్రాపర్ బిల్డింగ్ల మధ్యలో హైటెక్ సిటీలో ఇంత అద్భుతమైన గుడి ఉండడం మాత్రం చాలా అద్భుతం. అండ్ ఇప్పుడు మనం ఈ అమ్మవారి దర్శనం చేసుకుందాము, పెద్దమ్మ అమ్మవారి దర్శనం. చూస్తున్నారు కదా ఎన్ని ముడుపులు కట్టారో అమ్మవారి వెనుక చూడండి. సో ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్ అంట. మీరు ఏం కోరికలు కోరుకున్నా, మీరు ఏం బాధలు ఉన్నా తీర్చేస్తారంట ముడుపులు కట్టగానే అమ్మవారు. సో ఇక్కడ పెద్ద నమ్మకం అనేది ఇక్కడ ఏర్పడిపోయింది ఫ్రెండ్స్. అండ్ మేము మాత్రం ఇక్కడ దర్శనం చేసుకున్నాక చాలా అంటే చాలా మాకు చాలా పీస్ఫుల్ అనేది దొరికింది. సో చాలా టైం స్పెండ్ చేసాం దర్శనం కాగానే. సాయంత్రం పూట మాత్రం లైటింగ్ మాత్రం ఇంకా చాలా అద్భుతం. అసలు ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందంటే మీకు చాలా అంటే చాలా మీకు హ్యాపీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి కంపల్సరీ విజిట్ చేయండి. చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా, ఎంత బ్యూటిఫుల్ వ్యూ ఉందో. సో గుడి ఎదురుగానే చూడండి ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయో. ఆ బిల్డింగ్ల మధ్యనే ఈ అద్భుతమైన గుడిని కట్టారు ఫ్రెండ్స్. అండ్ ఎదురుగా చూడండి ఎంత ఓపెన్ ప్లేస్ ఉందో. ఇక్కడ భక్తులు వచ్చి చాలాసేపు టైం స్పెండ్ చేయడానికి కూడా ఇక్కడ అవకాశం ఉంది. అండ్ చూస్తున్నారు కదా అసలు నిజంగా ఈ వ్యూ అనేది చాలా ఎక్సలెంట్ ఫ్రెండ్స్. మీకు మరీ చెప్తున్నాను ఈ వీడియోలో. సో అర్థం చేసుకోండి ఎంత అద్భుతంగా ఉందనేది. ఈ దేవాలయంలో ఒక చిన్న గోశాల కూడా ఉంది. మా వాడు ఇప్పుడు ఆవుకి తినిపించే ప్రయత్నం చేస్తున్నాడు. ముందు పెట్టు, ఇంకా పెట్టురా ముందు. ఏమన్నది నాని దా వచ్చి నువ్వు కూడా మొక్కు, చుట్టుకి మొక్కు, నువ్వు కూడా ఏమైనా మొక్కు. ఒకసారి మొక్కు నువ్వు జరగనా అని. ఎనీవే చాలా అద్భుతమైన దేవాలయం. థ్యాంక్స్ టు మైపాల్ గారు అండ్ మధులత గారు. సో ఇంత అద్భుతమైన దేవాలయాన్ని మన హైదరాబాద్లో కట్టించినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ వారికి. మీరు కంపల్సరీ విజిట్ చేయండి ఈ దేవాలయాన్ని. సో అండ్ నేను ఇంకొక విషయం ఫ్రెండ్స్, నేను చాలా అంటే చాలా రోజుల తర్వాత ఈ ఒక వీడియో పెడుతున్నాను. చాలా గ్యాప్ వచ్చింది అండ్ దానికి చాలా డొమెస్టిక్ రీజన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో వీడియోస్ చాలా డిలే చేసినందుకు మీ అందరికీ నా తరఫున చాలా అంటే చాలా సారీ. ఇప్పటి నుంచి వీడియోస్ అనేది రెగ్యులర్గా పెడతాం మేము. ఎనీవే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని చాలా అంటే చాలా షేర్ చేయండి అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు థ్యాంక్ యూ, బాయ్ ఫ్రెండ్స్.